వస్తాయి, కింద ఉబ్బితే పైకి వస్తాయి. ఓకేనా ఓకేనా. అండ్ ఇది బట్లర్ సోడా బాటిల్ దగ్గర దించు. ఓకేనా 1 లీటర్. ఓకేనా 1 లీటర్ బట్లర్ సోడా బాటిల్. ఇది చిన్న బాటిల్ సోడా బాటిల్, చిన్నది బట్లర్ బాటిల్. మొత్తం సోడా ఫుల్గా ఉంది కదా, సోడా బబుల్స్ వస్తున్నాయా, పెట్టా మూత. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ప్లాస్టిక్ బాటిల్ వల్ల మెత్తగా ఉండడం వల్ల ఇది ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ఇవాడు షేక్ చేస్తున్నా, ఇవాడు గ్యాప్ వస్తుంది. ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే కింద దీనికి రిప్స్ ఉండవు, అంటే బలం ఉండదు కాబట్టి ఎక్స్పాండ్ అయింది. అంటే నిలబడదు, చూడండి ఇది పడిపోతుంది, నిలబడదు. ఇది నిలబడితే ఇది నిలబడదు. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది, వండగా ఇంకా పెద్ద గ్యాప్ వచ్చింది. దానివల్ల దీంట్లో క్వాంటిటీ ఏం మారదు, బట్ ఏంటంటే ఎక్స్పాండ్ అవ్వడం వల్ల మనకి సైజ్ పెరుగుతుంది. సో ఇది మీరు కొంచెం గమనించగలరు. ఎందుకంటే వీడియోస్ లో మన యూట్యూబ్ లో ఎక్కువగా మీరు అంత క్వాంటిటీ ఇవ్వట్లేదు, ఎందుకు గ్యాప్ వచ్చింది, ఏదో వస్తా ఉంటాయి, అది పట్టించుకునే వాళ్ళ గురించి. బట్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర తీసుకునే వాళ్ళు కొంచెం క్లారిటీ కోసం నేను వీడియో చేస్తున్నాను. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇక్కడ ఉబ్బిద్ది, ఇక్కడ గ్యాప్ వచ్చింది అంతే. సో ఇప్పుడు మన సోడా ఓపెన్ చేస్తాను చూడండి, ఏం కాదు, బబుల్స్ వచ్చినాయా, బాగుంటుంది. గ్యాస్ పెట్టుకోండి, ఏం కాదు, పెట్టుకొని ఇంకా వాడండి, తాగేయండి, కావాల్సిన తాగండి, మళ్ళీ ఓపెన్ చేయండి, మళ్ళీ పైకి వస్తాయి, కింద ఉబ్బితే పైకి వస్తాయి. ఓకేనా, అది.